శ్రీకాకుళం జిల్లా బాలకవానిపేటలో ఈగల దాడిలో జనం బెంబేలెత్తిపోతున్నారు. గత కొద్ది రోజులుగా పగటిపూట ఈగల దండు గ్రామస్తులను వెంటాడుతోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా లక్షల్లో ఈగలు వచ్చి పడుతుండటంతో ఆ ఊరి జనం ఇళ్లు వదిలి ఊరి బయట ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత కొన్ని రోజులుగా ఈగలు విపరీతంగా పెరిగిపోయాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈగల వల్ల కంటి మీద కునుకు లేకుండా పోయిందని వాపోతున్నారు. వారం అయ్యింది, తినలేము, వండలేము. ఇంట్లో అయితే యాయం చేతమన్నట్టు అయిపోతాము. అందరు చిన్నలు పెద్దలు అందరు వచ్చినారు. చెట్ల నీడలే కూకుంటాము. తిండి వంట అయిన వరకేనే ఇంట్లో ఉండలేకపోతాము. ఈగలంటే ఈగలాట ఈగలు కాదు. చాలా బాధపడ్డాము. కొప్పరం వేసినాము, పసుపు వేసినాము, యాది వేసినా మరి ఏటు కాలేదు. చాలా ఇబ్బందులు పడిపోయినాము. లేదు పిల్ల తల్లికి ఎవరికి రానివ్వలేదు, ఊరు రానివ్వలేదు. మేమే ఉన్నాము ఇంట్లోన. అలాగే వెళ్ళి కళ్ళాలంట ఇటు అటు తిరిగికొన్నాం. మేము ఒక రైతులము, చిన్న ఊరు మాది. చాలా ఇబ్బందులు పడిపోయినాము. ఎప్పుడు ఇలా చూడలేదు ఎంతవరకు అనమాట. ఈ పుట్టినాలు అయింది కానీ ఎప్పుడు ఎంత ఎక్కువ మేము ఏగలు ఎప్పుడు చూడలేదు. మరీ ఎక్కువ అనమాట. భోజనం చేయలేకపోయాము, ఎక్కడ ఉండలేకపోయాము, కూర్చోలేకపోయాము, పడుకోలేకపోయాము. మొత్తం చాలా ఇబ్బంది పెట్టాయి. రైట్గా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే ఈగల నివారణకు ఏదైనా స్ప్రే కావచ్చు, లేదంటే ఏదైనా చేపట్టారా? అధికారులు ఏం చెప్తున్నారు? పవన్, శ్రీకాకుళం జిల్లా టెక్కల మండలం బోరగాం పంచాయతీకి సంబంధించి బలకవానిపేటలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ప్రధానంగా ఎక్కడైనా దోమల బెడ చూస్తూ ఉంటాం, లేకపోతే కుక్కల దాడులు చూస్తూ ఉంటాం. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కామన్ గా. కానీ ఈ గ్రామంలో ఈగల దండు పెద్ద ఎత్తున దాదాపుగా లక్షల పైన ఈగలు ఒక్కసారిగా గ్రామం పైన దాడి చేయడం, గ్రామంలో ఇళ్లలో ఉండేటటువంటి వారిని తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తున్నాయి. దీంతో గత 4 రోజులుగా గ్రామస్తులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా 4 రోజుల క్రితం ఇక్కడ కొంత వర్షం పడింది. ఆ వర్షం పడిన తర్వాత ఒక్కసారిగా ఈగలు వచ్చాయి. కానీ ఈ వర్షం స్టార్ట్ అయిన సమయంలో కొద్దిగా ఈగలు రావడం ఇవన్నీ కామన్ గా చూస్తుంటాం. కానీ ఒకేసారి తేనెటీగలు మాదిరిగా పెద్ద ఎత్తున ఈగలు ఆ ఇంట్లోకి చొరబడి ఇళ్లలో ఉండేటటువంటి సామాన్ల పైన, పడుకునే వారిపైన, మనుషుల పైన వాళ్తూ ఉన్నాయి. లక్షల కొద్ది ఈగల దండు ఆ గ్రామం పైన దాడి చేస్తుంది. ఈ నేపథ్యంలో గ్రామస్తులు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఇళ్లలో ఉండలేనటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఆ గ్రామంలో 13 ఇళ్లు ఉన్నాయి. దాదాపుగా 60 మంది నివాసం ఉంటున్నారు. వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఇళ్లలో ఉండలేనటువంటి పరిస్థితుల నేపథ్యంలో బయట పొలాల దగ్గర వాళ్ళకు ఉండేటటువంటి వ్యవసాయ క్షేత్రాల్లో ప్రస్తుతం వంటలు చేసుకుంటూ అక్కడ ఉంటున్నారు. ఇళ్లలో వంట చేసుకుంటే ఆహార పదార్థాల్లో పడిపోతున్నాయి, పడుకుంటే నిద్ర పట్టనవట్లేదు. అదేవిధంగా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నట్లు వారు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. కానీ అధికారులు కూడా దోమల నివారణకైతే స్ప్రే చేయొచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు. కానీ ఈగలు వస్తున్నాయి అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అధికారులకు కూడా ఒక వింత అనుభూతిగా కనబడుతుంది. కానీ జిల్లా అధికారుల దృష్టికి ఇప్పటికే తీసుకువెళ్లారు. కానీ అది ఒక సీజన్ లో వస్తాయి, ఆ తర్వాత వెళ్లిపోతాయి అని చెప్తున్నారు. కానీ అది కామన్ గా ఉండేటటువంటి ప్రాబ్లం కాదు. పెద్ద ఎత్తున దండు లక్షలాది ఈగలు ఆ గ్రామం పైన దాడి చేయడం, ఇళ్లలోకి చొరబడడంతో గ్రామస్తులు ఎవరికి చెప్పుకోవాలో, ఆ సమస్య ఏ రకంగా తీర్చుకోవాలో తెలియనటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే అధికారులు కొంత గ్రామంలో స్ప్రేలు చేయటం, లేకపోతే బ్లీచింగ్ చల్లటం వంటివి చేస్తున్నప్పటికీ కూడా ఈగలతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పవన్. ఓకే రమేష్.